హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్. సో మనం ఈ కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో ఇప్పటి వరకు కంప్యూటర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో ఎంఎస్ వర్డ్ సిరీస్లో ప్రీవియస్ క్లాస్లో హోమ్, ఇన్సర్ట్, పేజ్లో ట్యాబ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈరోజు మనం రిఫరెన్స్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. సో మనకు మెయిన్గా ఒక డాక్యుమెంట్ క్రియేషన్లో రిఫరెన్స్ ట్యాబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో రిఫరెన్స్ అంటే ఏంది, ఏదైనా ఒక డాక్యుమెంట్ని, ఏదైనా ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడం. సో ఈ రోజు క్లాస్లో మనము ఒక డాక్యుమెంట్ని ఎట్లా వెరిఫై చేస్తాము, అంటే ఒక డాక్యుమెంట్ వెరిఫై చేయాలంటే ఏమేమి చేయాలని తెలుసుకుందాం. సో మనకు మెయిన్గా రిఫరెన్స్ ట్యాబ్లో టేబుల్ ఆఫ్ కంటెంట్, ఫుట్ నోట్ గురించి తెలుసుకుందాం. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఒక కంటెంట్ తీసుకోండి, ఏదైనా ఒక కంటెంట్ అంటే మనకు డిఫరెంట్ టెక్స్ట్, పారాగ్రాఫ్స్. సో ఇప్పుడు ఈ కంటెంట్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. సో ఇట్లా మనకు చాలా పేజెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇంత టెక్స్ట్ అయితే మనకు ఉంది. సో మరి ఇప్పుడు ఈ టెక్స్ట్లో కంటెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ పేజీలో ఉంది అనేది మనకు ఎట్లా ఐడియా ఉంటుంది. సో అప్పుడు మనం ఏమవుతుంది, ప్రతిదీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా మనకు రిఫరెన్స్ ట్యాబ్లో టేబుల్ ఆఫ్ కంటెంట్ ద్వారా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పేజీలో కంటెంట్ ఉంది, ఈ కంటెంట్లో మనం హెడ్డింగ్ అనేది తీసుకుందాం. సో హెడ్డింగ్ ఏంది, మనం దీన్ని ఫస్ట్ హెడ్డింగ్ 1లో పెట్టాలి. సో ఇప్పుడు మనం నార్మల్గా ప్రతి కంటెంట్కు హెడ్డింగ్స్ అయితే పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఈ పేజీలో హార్డ్వేర్ అని పెట్టాము. సో ఈ పేజీలో మనం ఏదైనా ఒకటి రిఫరెన్స్ కోసం, సో ప్రతి హెడ్డింగ్స్ మనం హెడ్డింగ్ 1లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ప్రతి పేజీకి ఒక కంటెంట్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఏ పేజీలో అయితే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇన్సర్ట్ చేయాలో దాంట్లో మనము పేజీలోకి కర్సర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రిఫరెన్స్ అనే ట్యాబ్లో ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. చూడండి, కంటెంట్ అనేది వచ్చింది. సో కంప్యూటర్ బేసిక్స్ ఎక్కడ ఉంది, సెకండ్ పేజ్లో ఉంది. హార్డ్వేర్ ఎక్కడ ఉంది, థర్డ్ పేజ్లో ఉంది. ఇంటర్నెట్ ఎక్కడ ఉంది, ఫోర్త్ పేజ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఈజీగా మనం ఏ పేజీలో అయితే కంటెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ పేజ్లోకి ఆటోమేటిక్గా మనం చూడొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు రిఫరెన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇది మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్. సో యాడ్ టెక్స్ట్ అంటే మనం టెక్స్ట్ని అయితే లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెవెల్స్ 1 ఉంది. ఇక్కడ మనం టెక్స్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత మనకు టెక్స్ట్ అనేది ఆ కంటెంట్ పేజ్లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ టెక్స్ట్. సో అప్డేట్ టెక్స్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ బేసిక్స్ ఉంది. సో కంప్యూటర్ బేసిక్స్లో నేను ఇంకొంచెం టెక్స్ట్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో కంప్యూటర్ బేసిక్స్ న్యూ. సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ అప్డేట్ అవ్వాలి. కంప్యూటర్ బేసిక్స్ నుంచి తర్వాత న్యూ అనే ఆప్షన్ అయితే అప్డేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం మధ్యలో హెడ్డింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైంలో అప్డేట్ టేబుల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆర్ అప్డేట్ ఎంటైర్ టేబుల్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు నాకు కంప్యూటర్ బేసిక్స్ న్యూ అనేది అయితే అప్డేట్ అయింది. సో ఇక్కడ నేను అప్డేట్ చేశాను కదా. సో ఈ విధంగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ని బేస్ చేసుకొని టేబుల్ ఆఫ్ కంటెంట్ ద్వారా మనం కంటెంట్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ ఫుట్ నోట్ ఎండ్ నోట్. సో ఫుట్ నోట్ అంటే ఏంది, సో ఇక్కడ ఫుట్ నోట్ అనేది మనకి ఇక్కడ ఫుట్ నోట్ అంటే ఒక డాక్యుమెంట్లో అదే పేజీలో మనకి ఎండ్లో వస్తుంది. ఎండ్ నోట్ అంటే హోల్ డాక్యుమెంట్ ఎండ్లో వస్తుంది. సో ఇది ఎక్కడ ఉంటాయంటే, మనం టెక్స్ట్ బుక్లో మధ్యలో వెరిఫై, అంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ బుక్స్ చదువుతున్నప్పుడు కొన్ని మీనింగ్స్ అనేది మనకు అర్థం కావు. సో వాళ్ళు ఏం చేస్తారు, రిఫరెన్స్ కోసం ఫుట్ నోట్, ఎండ్ నోట్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఇన్సర్ట్ ఫుట్ నోట్ తీసుకుందాం. సో ఫుట్ నోట్ తీసుకుంటే మనకి ఇక్కడ సపోజ్ పీసీ అనే ఆప్షన్ ఉంది. సో పీసీ అంటే చాలా మంది, కొంతమందికి అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాం, దీనికి మనకు పీసీ అనే దానికి ఇన్సర్ట్ ఫుట్ నోట్ ఇస్తాం. సో ఫుట్ నోట్ అనేది చూడండి అదే పేజీలో మనకు కింద వచ్చింది. సో ఇప్పుడు పీసీ అంటే ఏంది, పర్సనల్ కంప్యూటర్. సో ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్ అనేది నాకు ఫుట్ నోట్ ఇచ్చాను. సో ఎక్కడ ఇచ్చాను, పీసీ. ఇక్కడ చూడండి, పీసీ దగ్గర నాకు కర్సర్ పెట్టగానే పర్సనల్ కంప్యూటర్ అని వస్తుంది, అంటే రిఫరెన్స్ కోసం. సో చాలా మందికి పీసీ అంటే తెలియదు అనుకోండి, ఇక్కడ పెట్టగానే నాకు పర్సనల్ కంప్యూటర్ అని చూపిస్తుంది. అంటే కొన్ని సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, మీనింగ్స్ కానీ, అబ్రివేషన్స్ కానీ కంటెంట్లో మనం రిఫరెన్స్ కోసం ఇవ్వాలి అనుకుంటే ఫుట్ నోట్, ఇక్కడ ఫుట్ నోట్ ఇస్తే మనకు ఇక్కడ అదే పేజీలో వస్తుంది. సో ఇది ఫుట్ నోట్ అంటాం. సో ఎండ్ నోట్ అంటే ఇప్పుడు మనకి ఈ డాక్యుమెంట్ కంప్లీట్గా లాస్ట్కు, సపోజ్ ఇప్పుడు ఈ కంప్యూటర్ బేసిక్స్ న్యూ అనే దానికి నేను ఎండ్ నోట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏదైనా ఒక ఎండ్ నోట్ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, మనకి ఎక్కడ వచ్చింది, లాస్ట్ పేజీలో వచ్చింది, అంటే ఫైనల్ పేజీలో మనకు ఎండ్ నోట్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ అనేది
న్యూ సిరీస్. సో న్యూ అనేది న్యూ డాక్యుమెంట్ అని పెట్టుకుందాం. సో న్యూ డాక్యుమెంట్ అనేది యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు ఏంది, ఎండ్ నోట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు చూడండి ఎక్కడ మనం పెట్టాము ఎండ్ నోట్, ఇక్కడ. సో కంప్యూటర్ బేసిక్స్ న్యూ డాక్యుమెంట్ అది ఎక్కడ యాడ్ అయింది, ఒక డాక్యుమెంట్ ఫైనల్లో అంటే లాస్ట్లో యాడ్ అయింది. సో ఇంకా మీరు చాలా ఎండ్ నోట్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ సెలెక్ట్ చేసుకొని నేను ఎండ్ నోట్ పైన క్లిక్ చేశాను. సెకండ్, సో అట్లా ఏదన్నా మీకు ఇష్టం వచ్చింది రిఫరెన్స్ కోసం ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి నాకు సెకండ్ ఎండ్ నోట్ ఇంటర్నెట్ పైన వచ్చింది, వెల్కమ్. సో ఈ విధంగా ఫుట్ నోట్ను ఎండ్ నోట్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఎండ్ నోట్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫుట్ నోట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే లాస్ట్ ఫుట్ నోట్ మనం ఇక్కడ ఇంటర్నెట్కి ఇచ్చాము ఎండ్ నోట్. సో అంటే 1 by 1 లాస్ట్లో ఉన్న ఎక్కడ ఉన్నది చూపిస్తుంది. సో ఫైనల్గా మనకు షో నోట్స్, వ్యూ ఫుట్ నోట్స్ ఏరియా, వ్యూ ఎండ్ నోట్స్ ఏరియా, మీకు ఏది కావాలంటే అది. సో ఇక్కడ ఫుట్ నోట్ దగ్గర ఫుట్ నోట్ చూపిస్తుంది, మనం ఎండ్ నోట్ సెలెక్ట్ చేసుకుంటే ఎండ్ నోట్స్ వస్తుంది. సో ఇది ఈరోజు క్లాస్. మనము మెయిన్గా ఈరోజు నేర్చుకుంది ఏంటంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ ఎట్లా ఇవ్వాలి అంటే, ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్. సో అట్లాగే మనము ఈ ఫుట్ నోట్స్ అంటే ఇక్కడ మీరు ఫుట్ నోట్ చూడొచ్చు. సో డాక్యుమెంట్ ఫైనల్గా ఎండ్లో మనం ఒక ఎండ్ నోట్ చూడొచ్చు. సో ఫుట్ నోట్ ఎట్లా ఇవ్వాలి, ఎండ్ నోట్ ఎట్లా ఇవ్వాలి, సో ఈ డాక్యుమెంట్ క్రియేషన్లో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సిటేషన్ అండ్ క్యాప్షన్ గురించి తెలుసుకుందాం.